హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఎలా ఉంటారు? ముఖ్యంగా అయితే మాకైతే ఇక్కడ వర్షాలు పడుతున్నాయండి. 3 రోజుల నుండి ఇలాగే ఉందన్నమాట వాతావరణం. ఇంకా అందుకోసమే మాకైతే కారం కారంగా తినాలనిపిస్తుంది. సో, అందుకోసం ఇంకా కారం కారంగా ఈ పకోడీ ఇవి కాకుండా ఈరోజైతే లంచ్‌లోకి ఏకంగా టమాటా పచ్చడి, దాంతో పాటు కాకరకాయ కారం అనమాట. ఇంకా 2 కారమే. ఇంకా చూసుకోండి, ఈరోజు ఒక్కొక్కళ్ళ నాలుక మాత్రం ఇంకా నోరు వాటర్ రావాల్సిందే. ఇంకా దీనికోసం అయితే నేను ముఖ్యంగా కాకరకాయనైతే మజ్జిగలో అయితే ఉడకబెడతాను. ముక్కలుగా కట్ చేసుకొని ముక్కలు చేయొచ్చు, కాయలుగా చేయొచ్చు. కానీ మజ్జిగలో ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నారంటే చేదంతా వెళ్ళిపోతుంది, కాకరకాయ టేస్ట్గా ఉంటుంది. ఇంకా దీనికోసం అయితే ఇంకా టమాటా పచ్చడి కోసం అయితే కళాయి పెట్టేసుకొని ముందైతే మిర్చి వేస్తున్నాను. నిజంగా మా టమాటా పచ్చడి ఒక్కసారి తిన్నారంటే ఇంక ఈ జన్మలో అనమాట ఎవ్వరు మర్చిపోరు. ఇంకా అంత ఘోరంగా నిజం ఘోరంగానే ఉంటుంది. ఎందుకంటే టమాటా తక్కువ, మిర్చి ఎక్కువ ఉంటాయి. సో టమాటా కూడా ఇక్కడ మగ్గిస్తున్నాను. టమాటా పచ్చడి మాత్రం మేము చాలా బాగా చేస్తామండి. అందులో మాత్రం అందరూ ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటారా, వాటర్ లాగా కాకుండా చక్కగా అన్నంలో కలుపుకోవడానికి చిక్కగా అనమాట, గుత్తగా అలా చేస్తాము. దీనిలోకి టేస్ట్ కోసం అయితే కరివేపాకు, దాంతోపాటు కొత్తిమీర వేస్తున్నాను. ఇంక ఈ కరివేపాకు కొత్తిమీర నేను యాక్చువల్గా అయితే మర్చిపోయాను కాదు, పనిలో పడిపోయి ఇంకా పచ్చిమిరకాయలు వేపేటప్పుడే ఇంకా ఈ కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని వేపుతాను. ఇంక ఈరోజైతే చాలా చేయలేదు కాబట్టి ఇంకా టమాటాలో వేసేస్తున్నాను అనమాట. చాలా ఇలా వేపుకుంటే కనుక కొత్తిమీర కరివేపాకు చాలా మంచి టేస్ట్ ఉంటుంది. పచ్చడి మాత్రం అదిరిపోతుంది. ఇంక ఇక్కడైతే కాకరకాయ అయితే ఉడికిపోయిందండి. కాకరకాయ చూసారు కదా, మనం మజ్జిగ వేసి ఉడికిస్తే కాకరకాయ మజ్జిగ అంతా కూడా ఇట్లా గుల్కలుగా ఇట్లా అయిపోతుంది అనమాట. ఇంకా అంతేకాదు, ఇట్లా మజ్జిగలో ఉడికిస్తే కాకరకాయలో చేదు అనేది పోతుంది అనమాట. ఈ టిప్పు చాలా బాగుంటుందండి. మీరు ఉడికించుకునేటప్పుడు కాకరకాయని కొద్దిగా మజ్జిగ వేసుకొని ఉడికించుకోండి. మీకు ఇంకా కాకరకాయ యమ టేస్ట్ ఉంటుంది, చేదు అనేది లేకుండా ఉంటుంది. ఎంతైనా ఎంతో కొంత చేదు మాత్రం తగ్గిపోతుంది అనమాట. ఇంకా దీనికోసం అయితే ఫ్రై చేయడానికి ఇంకా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా ఈ ఆయిల్ వేడెక్కేలోపు అయితే నేను ఇంకా టమాటా పచ్చడి మిక్సీ వేయాలండి. నేనైతే ఇంకా రోట్లో ఏం చేయంలేండి, ఇప్పుడు రోళ్ళు ఇవంతా లేదు కదా. ఇంకా మిక్సీ అనమాట. టమాటా పచ్చడి కానీ, పల్లి పచ్చడి కానీ ఇవన్నీ కూడా నేను మిక్సీలోనే వేస్తాను. ఇంకా పచ్చిమిరకాయలు అయితే వేసేస్తున్నాను. మీ టమాటా పచ్చడి కరివేపాకు కొత్తిమీర కాకుండా ఇంకా టేస్ట్ బాగా రావాలంటే కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోండి. భలే ఉంటుంది, టేస్ట్ అయితే అదిరిపోతుంది. అంతేకాదు, ఇందులోకి ఇంకొంచెం అనమాట చిన్నులపాయలు. మనం చిన్నులపాయలు మాత్రం చట్నీలో ఏ బీరకాయ పచ్చడి అయినా ఏదైనా సరే అండి యాడ్ చేసుకుంటే దాని టేస్టే వేరు. ఇంకా చూసారు కదా, ముందైతే ఇలా కొద్దిగా మిక్సీ పట్టుకున్నాను. ఇందులోకి ఇంకా ఉప్పు వేస్తున్నా, దాంతోపాటు కొద్దిగా అనమాట చింతపండు, ఒక 2 రెబ్బల చింతపండు వేసాను. ఇంకా ఆ తర్వాత మనం ఉడికించుకున్న టమాటా మొత్తం వేసేస్తున్నాను. ఇంకా ఇలా వేసి దీన్ని కొంచెం వెనక్కి ముందుకి అనుకుంటా మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడు ఇలా చిక్కగా వస్తుంది అనమాట. మనము చక్కగా నూనె వేసుకొని మగ్గించుకునేటప్పుడు ఇట్లా వాటర్ ఇంకిపోయేలాగా మగ్గించుకున్నామంటే చూసారు కదా, టమాటా పచ్చడి అదిరిపోయింది. ఇలా ఉండాలండి, రైస్లో కంటే టమాటా పచ్చడి ఇలానే ఉండాలి. అప్పుడే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసరికి అయితే కాకరకాయ అండి ఇంకా పక్కన పెట్టేశానుగా. ఇంక ఇప్పుడైతే చల్లారిపోయింది. ఇంకా ఇలా చల్లారిపోయిన తర్వాత ఇది బాగా మజ్జిగ పట్టేసి ఉంటుంది కదండి, ఇలా పిండాలన్నమాట. అరచేతిలో ఒక 4 చొప్పున తీసుకొని ఇట్లా పిండేసుకుంటే అందులో వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇలా చేస్తే ఆయిల్ అనేది చాలా తక్కువ తీసుకుంటుంది. మనం ఇప్పుడు ఫ్రై చేస్తాం కదా, ఇంకా ఇప్పుడు ఈ కాకరకాయకి ఆయిల్ అనేది చాలా తక్కువ తీసుకుంటుంది అనమాట. ఇంక ఇంతేనండి, ఇట్లా చక్కగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే 1/2 kg చేస్తున్నాను. ఒక ట్రిప్లో అయితే ఇప్పుడు 1/4 kg వరకు వేసేసాను. కానీ నిజంగా 1/2 kg కర్రీయే కానీ మొత్తం కూర రెడీ అయ్యేసరికి గ్యారంటీగా ఇదైతే 1/4 kg అయిపోతుంది అంత అనమాట. ఇట్లా ఆయిల్లో వేగేసరికి చక్కగా ఇందులో మొత్తం వెళ్ళిపోతుంది. చూసారు కదా, ఈ రకంగా అయితే ఫ్రై చేసుకోండి. మరీ మార్చుకోవద్దండి, మళ్ళీ టేస్ట్ అనేది మనకి తెలీదు. ఇట్లా అనమాట, ఓ దోరగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా రెండో వాయి కూడా వేసేస్తున్నాను. ఇంకా దీన్ని కూడా అలాగే ఫ్రై చేసుకుంటానండి. ఇంకా కారంగా మా ఇంట్లో అయితే ఇంక ఈరోజు టమాటో పచ్చడి, కాకరకాయ కారం ఇంకా అదిరిపోతుంది. ఈ వర్షాలేమో కానీ ఈరోజైతే చాలా మంచి టేస్ట్ అయితే తింటాం. ఇంతేనండి, కాకరకాయని ఇలా మజ్జిగలో ఉడికించి ఇలా ఫ్రై చేసుకున్నారంటే ఇంకా మీ కాకరకాయ కర్రీ మాత్రం అదిరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అలాగే పక్కనున్న బెల్ క్లిక్ చేశారంటే మాకు కొత్త వంటలన్నీ వస్తాయి. ఇంకా ఈ ఫ్రై కూడా అయిపోతుందండి. ఇది మాత్రం మీరు ఇలా ముక్కలు చేసైనా చేసుకోవచ్చండి, లేదంటే కాయలుగా కూడా చక్కగా కాయలు మధ్యలోకి అయితే కొంచెం ఘాటు పెట్టేసేసుకొని
ఇంకా ఆ తర్వాత ఫ్రై చేసుకున్నారంటే కాయ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఇలా చేస్తే ఏంటంటే లోపల ఇత్తులు అన్నీ కూడా మగ్గుతాయి అన్నమాట. ఇంకా దీనికోసం కారం కోసం అయితే ఇట్లా ప్రిపేర్ చేసుకోండి. 1 స్పూన్ ఉప్పుకు మాత్రం 2 స్పూన్ల కారం వేయండి. దానిలోకి ఖచ్చితంగా చిన్నులపాయలు ఒక 6-7 రెబ్బలు చిన్నులపాయలు యాడ్ చేసుకొని చిన్న జార్లో మిక్సీ పట్టుకున్నారంటే చక్కగా ఇప్పుడు చూడండి ఇట్లా అన్నమాట. ఇట్లా పౌడర్ అయిపోతుంది. ఇంకా దీన్ని ఇప్పుడు ఆయిల్ అంతా నేను కళాయిలో ఆయిల్ అంతా పక్కన పెట్టేసుకొని వేగిన కాకరకాయ మొత్తం వేసుకొని అందులోకి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కారం మొత్తం వేస్తాను. కారం చూసుకోండి, మీకు ఎంత అవసరమైతే అంత వేసుకోండి. ఇట్లా అయితే మీకు చిన్నులపాయ అనేది మొత్తం అన్ని కాకరకాయ ముక్కలకి పట్టిద్దండి. మనం మిక్సీ వేసాం కాబట్టి మొత్తం కారంలోకి ఉప్పులోకి వచ్చేసింది కాబట్టి ఉప్పు కారం చిన్నులపాయ మొత్తం కాకరకాయలు మొత్తం అన్ని ముక్కలకు వస్తాయి అన్నమాట. ఒకటే విధంగా. అందుకోసమే ఈ కాకరకాయ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఇంకా ఇలా కొద్దిగా బాగా తిప్పుకోవాలండి వీటిని మాత్రం. కారము కొంచెం తడి మీద చిన్నులపాయలాగా ఉంటుంది కాబట్టి కొంచెం బాగా కలుపుకుంటే ముక్కలన్నిటికీ పట్టిద్ది. చూసారుగా ఇక కాకరకాయ కూర అయితే రెడీ. దీంతోపాటు టమాటో పచ్చడి చూసారుగా, టమాటో పచ్చడి ఇక ఈ 2 కారం కాబట్టి కొద్దిగా అప్పడాలు కూడా వేపేశాను నేను. ఇవి కూడా మన ఇంట్లో చేసుకున్న వడియాలు అప్పడాలు. ఇంక ఇప్పుడైతే టైం కూడా అయిపోయింది, నాకు కూడా ఆకలేసేస్తుంది. ఇంకా అన్నం పెట్టేసుకుంటున్నాను. టమాటా పచ్చడి రెడీ. ఇంకా టమాటా పచ్చడి వేసేసుకొని వేడి అన్నంలోకి ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి, ఇంకా మామూలుగా ఉండదు, రుచి అయితే అదిరిపోతుంది. సూపర్ అండి, సూపర్ అంటే సూపర్ అనమాట. వేడి అన్నంలోకి టమాటో పచ్చడి ఇంకా అదిరిపోతుంది. మరి ఇప్పుడు కాకరకాయ టేస్ట్ చూద్దామా. కాకరకాయ అయితే రైస్ అనే కాదండి అసలు. ఇంకా నేను ఇప్పుడైతే ప్లేట్లో వేసేసుకుంటున్నాను. నిజంగా ఇది మాత్రం షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అండి చక్కగా ఇట్లా ప్లేట్లో పెట్టేసుకొని స్పూన్ వేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు అనమాట. ఫ్రెండ్స్, మరి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్